గుడ్ మార్నింగ్ మామ్. ఇప్పుడు ఏంటంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ గురించి చెప్తా. అట్లా మీరు అయితే ఫ్యూచర్లో మాత్రం అసలు ఏ ఊరే ఏంటంటే బీటెక్ అయిపోగానే నా కోర్సు కాకుండా అంటే నేను వచ్చేసి మెకానికల్ అనమాట. మెకానికల్ చేయక ఏమై చేసా అంటే మా ఇంట్లో వాళ్ళు వీళ్ళు సాఫ్ట్వేర్ బాగుంటుంది తొక్క తోలు అని చెప్పేసి సాఫ్ట్వేర్ సైడ్ పోయినా అనమాట. అంటే కోచింగ్కి ఆ కోచింగ్ తీసుకున్నా పోయినా. ఆ కోచింగ్లో జాయిన్ అయినా 3 నెలలు కోచింగ్ అప్ అండ్ డౌన్ చేసిన. ఓవరాల్ 60,000 బుగ్గ. పోయినప్పుడు స్టార్టింగ్ ఇట్లా అయిపోయాం, మస్తు జాబ్ ఇట్లా రిఫరెన్స్ ఇప్పిస్తాం అది తొక్క తోలు. మా దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి మస్తు జాబ్లు ఇప్పించాం అది అని చెప్పేసి మైండ్ వాష్ చేసారు. ఇప్పటికీ ఆ కోర్సులో నేను జాయిన్ అయ్యి 14 months 16 months అవుతుంది. ఇంతవరకు ఒక్క అప్డేట్ అయినా లేదు, ఆ గ్రూప్లో లేదు. ఆ చెప్పినోడు అయినా మానేసిండు. నేను పోయి సెర్చ్ చేస్తే చెప్పినోడు లేడు. ఆ జాయిన్ చేయించుకునేట ఆమె తను మానేసిందంటే బ్రోకర్ ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా వచ్చినప్పుడు గింత గింత అని, అది మానేసింది. ఆ చెప్పే సార్ గారు మాందింగాడు. అటు ఇటు బుగ్గా అయింది వాళ్ళంటే నేను నాలుగు చాలా మంది ఒక్కరికి జాబ్ రాలే పోయి ఉంటే. అమీర్పేట పోయినప్పుడు మనకు అవన్నీ పెడతారు కదా, వీనికి ఇంత వచ్చింది, వానికి అంత వచ్చింది, ఇంత వచ్చిందని. అవన్నీ వేస్ట్ బుక్ అంతా ఎడిటింగ్ పోయేది. దానికి వాళ్ళు ఫేక్లో పంపించిన మళ్ళీ జస్ట్ ఎడిటింగ్ చేసి ఫోటోలు పెట్టి పెడతారు. అట్లా అవిగిన వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫోటోలు పెట్టారు. అట్లా 3 నెలలు అయిపోయింది, జాబ్ ఏదో అని అడిగితే పర్ఫెక్ట్ స్కిల్ నేర్చుకున్నా. వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్ చేసిన 5 out of 5 వచ్చేసినాయి అనమాట అన్నీ. అరే జాబ్ ఏదైనా నాయనా అంటే ఇప్పుడు లేదు, మార్కెట్ లేదు. ఇప్పటికి 14 నెలలు అవుతుంది. అంటే ఇప్పటికీ సర్చ్ చేస్తా. అంటే నేను వేరే జాబ్ చేస్తున్నా కానీ గెలకాలని చెప్పేసి అడుగుతున్నా. ఆ నెంబర్ ఉంటుంది, ఇన్స్టూ నెంబరు, ఫోన్ చేసి వేసుకుంటున్నా గట్టిగా. అరే ఏమైంది, ఇన్ని రోజులు అయింది, ఒక అప్డేట్ లేదు, లౌడా లేదు, ఏమైంది చెప్పుర్రు, ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నా. వాళ్ళు ఇప్పటికీ మార్కెట్ లేనప్పుడు ఎందుకురా మరి ఆ స్కిల్ చెప్పడము, కోచింగ్ ఇవ్వడము, అవన్నీ ఎందుకు? అలా బుగ్గ ఆకురి బాయ్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న దగ్గరనే ఊరి వాళ్ళు చెప్పారు ఇది ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి పోయారు బుగ్గాలు అవుతారు. ఫ్యూచర్ని అసలు ఇది ఫ్యూచర్ అని మాత్రం చెప్పుకోవడానికి ఏం లేదు, అన్ని బుగ్గనే. కాకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద పోతేనే మ్యాక్సిమం జాబ్ అన్నా స్కిల్ అయినా ఏదైనా సెట్ అవుతుంది. ఇది నాకైతే ఓవరాల్ రౌండ్ ఫిగర్ వచ్చేసి అదో 30,000 నాకు అప్ అండ్ డౌన్ నేను చేసుకున్నా, ఇంటికా నుంచి చేసుకున్నా. అక్కడ ఫుడ్ గిడ్డు అంతా 60,000 బుక్ అయిపోయినాయి. 3 నెలలు 4 నెలల 60,000 అయిపోయినాయి. ఇప్పుడు నా బేస్ మీద నేను జాబ్ చేసుకున్నా, నా మెకానికల్ బేస్ మీద నేను జాబ్ చేసిన. సింపుల్ వచ్చేసింది జాబ్స్, సింపుల్గా జాబ్ ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చేసిన జాబ్స్ వచ్చినాయి. నాకే నచ్చక 2-3 మానేసి ఇప్పుడు పర్ఫెక్ట్ ఉన్న దాంట్లో జాయిన్ అయినా. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో ఈ కోచింగ్ అనేది పెద్ద స్కామ్లు. ఈ కోచింగ్లు అనేది దానంతా పెద్ద స్కామ్లు లేవు. కోచింగ్ ఏమైనా ఆఫర్ చూడండి, స్కిల్ నేర్పించిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత అమౌంట్ కట్టాలి అనేది మాత్రం ఏది ఉండదు. కోచింగ్ సెంటర్ ఫస్ట్ అమౌంట్ కట్టుకుని తర్వాత చూద్దాం అనే మా కోచింగ్ సెంటర్లో ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ అవి ఉంటాయి. ఎందుకంటే బుగ్గాలు కాకూరి 90s అంటే ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు 2010 ఆ టైంలో పాస్ అవుట్ అయిన వాళ్ళనమాట. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బేసింది అప్పట్లో బాగా, అంటే సాఫ్ట్వేర్ అన్న అప్పట్నే గ్రో అవుతున్నప్పుడు పిచ్చ డిమాండ్ ఉన్నది. అందరిని వచ్చిన స్కిల్ వచ్చినా రాకున్నా సరే తీసుకొని నేర్పించి ట్రైన్ చేసారు. ఇప్పుడు వాళ్ళకి 2 lakhs 3 lakhs శాలరీస్ అయితే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు మనగిన వాళ్ళ శాలరీ చూసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడకుండా జస్ట్ వాళ్ళ శాలరీ చూసి పోయి మనం కోచింగ్ సెంటర్ పోతున్నాం. ఒక జాబ్ పడితే ఒక జాబ్, అది విప్రోలో కూడా ఒక జాబ్కి 1,00,000 మంది అప్లై చేశారంట ఒక జాబ్కి. ఇక చూసుకోరు ఇక ఎట్లుందాం. బయట సాఫ్ట్వేర్ ఒకటే కాదు మామ్, ఇంకా మస్తు ఉన్నాయి జాబ్. డిజిటల్ మార్కెటింగ్ అని, గ్రాఫిక్ డిజైనింగ్ అని, ఎడిటింగ్, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. మరి టెస్టింగ్, మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయితే ఇంకా బొచ్చడు ఉంటాయి. ఇంకా ప్రాసెస్ డిజైనరు, ప్లానింగ్ డిజైనరు, ప్లస్ ప్యాకింగ్ డిజైనరు, ప్యాకింగ్ మేనేజరు, అట్లా బొచ్చడు ఉంటాయి. అవన్నీ మనం ఏవి చూసుకోక ఓన్లీ ది సాఫ్ట్వేర్
కథం చేయాలి. బుగ్గా అయిపోతావు. నేను చెప్పిన మాట ఈ కోచింగ్లు గీచింగ్లు అన్నీ చేసేది ఉంటే నువ్వు కాలేజీలో ఉన్నప్పుడే చేసుకోవాలి. అంటే కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే చేసుకుంటే అప్పటిలోపు నీకు కొంచెం స్కిల్ గట్టి వస్తుంది. 4th ఇయర్లో మొత్తం జాబులు ట్రై చేసినా 1 సంవత్సరం మొత్తం ట్రై చేసావు కాబట్టి సెట్ అయిపోతుంది. నువ్వు బీటెక్ అంతా ఎంజాయ్ చేసేసి తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత కోచింగ్లు తీసుకొని మళ్ళీ 1 సంవత్సరం వెయిట్ చేసి మళ్ళీ అప్పుడు ట్రై చేస్తే లౌడ్ అవి రాదు, వేస్ట్, బుగ్గా అయిపోతావు. అట్లా నువ్వేమని అనుకో. ఎందుకంటే నేను చూసి వచ్చినా అనుభవించి వచ్చిన వాడు చెప్తున్నా. ఆ తర్వాత నీ ఇష్టం బాయ్.